అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కానిస్టేబుల్స్ గాని లేదా మిగిలిన అన్ని ఏబీపీ కావాలి అనుకుంటే అప్పుడు మీకు కోర్సుల్లో ట్రైనింగ్ ఉండేవి. ఆ ట్రైనింగ్స్ మళ్ళీ వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది మనం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాం. గిరిజన గర్భిణీ వసతి గృహం మీ అందరికీ తెలుసు. వైడీసీ విలేజ్ లో ఉండేది. ఇప్పుడు మళ్ళీ తెలుస్తున్నాం. మళ్ళీ ఎవరైనా 7వ నెల 6వ నెల ప్రెగ్నెంట్ ఫిల్ టాప్ లో పౌష్టికాహారం ఇచ్చి డెలివరీ చేయడం తీసుకెళ్ళడం కాబట్టి ఈ డోరీలు మూత కానీ లేదా ఈ ఆధునీకరణ యుగంలో కూడా ఒక నడి రోడ్డు మీద మన గిరిజన యువతి డెలివరీ అవుతుందంటే నేను అది భరించలేకపోతున్నాను. చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఏదో కుక్కలు, గాడులు, పిల్లులు ఇలాంటి జంతువులన్నీ బయట డెలివరీ అవుతున్నాయి. కానీ ఒక నా సోదరి ఇప్పుడు కూడా రోడ్డు మీద డెలివరీ అవుతుందంటే అది సిగ్గు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ, డాక్టర్లు కానీ, ఆ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు కానీ ఎవరైనా బాధ్యతగా వాళ్ళకి చెప్పండి. 2 నెలల్లో 3 నెలల ముందు తీసుకండి. గిరిజన గర్భిణీ వసతి గృహంలో పెడదాం. వాళ్ళకి పౌష్టిక ఆహారం పెడదాం. డెలివరీ ఇంటికి పంపిద్దామని మరొకసారి మీ అందరికీ నేను మీరు నమ్మండి నమ్మకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు మంచిగా తాగాలని అదే గుర్తొచ్చేది. అయ్యో మంచిగా ఒక గ్రామానికి వెళ్ళి ఇంత దారుణమైన పరిస్థితులు మనం ఇంకా ఉన్నామే. కాబట్టి నేను మంత్రులైన నెల రోజుల్లోనే 31 గ్రామాలకి వాటర్ స్కీమ్స్ ఇచ్చాను. 31 గ్రామాలకి అది త్వరలోనే మొదలు పెడుతున్నాం. అలాగే మిగిలిన అంటే సాలూరు మండలం, పాచిపట్ట మండలం, మక్కువ మండలం వాటికి 31 ఇచ్చాం. ఇంకా మనకు 70 రెడీగా ఉన్నాయి. ఆ 70 కూడా మీకు 15 రోజుల్లో శాంక్షన్ చేసి పెడతాం. ఏ గ్రామానికి కూడా తాగడానికి నీళ్లు లేవు అనే మాట ఇక్కడ నుంచి వినిపించకూడదు. అలాంటి ఏమంటే దయచేసి నాకు తెలియజేయండి. రండి, నేను ఏ పార్టీ అయినా పట్టించుకోను. గిరిజనులు ఎక్కడ కూడా తాగడానికి నీళ్లు లేవు, ఇబ్బంది పడుతున్న మాట మనకు వినిపించకూడదు, కనిపించకూడదు. అది మాత్రం చెప్తున్నాను నేను. అందరికీ అర్థమైపోయింది గవర్నమెంట్ మారింది అని. కాబట్టి పెన్షన్లు వస్తాయి, జీతాలు వస్తాయి. కాబట్టి మీ అందరికీ మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా దయచేసి తెలియజేయండి. పిల్లలు మాత్రం దయచేసి చదివించండి. పిల్లలందరినీ చదివించండి. ఎవరిని కూడా పిల్లల్ని మధ్యలో మాన్పించకండి. పిల్లలు చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు మనం కొంతమంది మనలో చదువు లేకపోవడం వల్ల మీరు పొలంకి వెళ్ళి పండించి నేను తప్ప అనట్లేదు. మీరు కాయకష్టం చేసి ఎంతో కష్టపడుతున్నారు. పిల్లలు కొంచెం చదువుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది. ఎలా వ్యవసాయం చేయాలి, ఎలా రుణాలు తెచ్చుకోవాలి, ఎలా ఐటీ ద్వారా రుణాలు తెచ్చుకోవాలి, ఎలా గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాలి, ఎలా ఆధునీకరణ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి వాళ్ళకి అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయొచ్చు, చదువు లేని వాళ్ళు వ్యవసాయం చేయొచ్చు. కానీ వాళ్ళకి మీకు తేడా ఉంటుంది. కాబట్టి దయచేసి పిల్లల్ని చదివించండి. పిల్లలందరినీ చదివించి అలాగే ఇంకొక విషయం కూడా సీఎం గారు చెప్పడం 10th క్లాస్ వరకు మనకు ఉంటుంది. ఇంటర్మీడియట్ కొంచెం తక్కువ ఉన్నాయి కాలేజీలు కాబట్టి 10th+2 ఇంటర్మీడియట్ వరకు పొడిగించమని చెప్పడం. కొన్ని స్కూల్స్ ఖచ్చితంగా చేస్తారు. ఆ కొన్ని స్కూల్స్ ఎక్కువ మంది 400-500 మంది పిల్లలు 10th అయిపోయి బయటకు వచ్చాక ఇంటర్మీడియట్ ఎక్కడ చేయడం అనేది చాలా మందికి తెలియట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.